అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకలకు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఇద్దరు జంటగా కాకుండా విడివిడిగా రావడం చర్చనీయాంశమైంది. అభిషేక్ బచ్చన్ తన తండ్రి అమితాబ్ బచ్చన్, తల్లి జయా బచ్చన్, సోదరి స్వేచ్ఛా బచ్చన్ నందా ఫ్యామిలీతో కలిసి వచ్చాడు. ఐశ్వర్య రాయ్ మాత్రం కూతురు ఆరాధ్యతో కలిసి వచ్చింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడిపోనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సంఘటన ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఉంది. కానీ ఈవెంట్ లోపల అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్లతో ఐశ్వర్య రాయ్ సరదాగా మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. వీరు ముగ్గురు గతంలో ధూమ్ 2 సినిమాలో కలిసి నటించారు. పెళ్లికి మాత్రమే కాకుండా శుభాశీర్వాద్ కార్యక్రమానికి కూడా అభిషేక్, ఐశ్వర్య విడివిడిగానే వచ్చారు. దీనిపై ఇప్పుడు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వారిద్దరూ విడిపోయారని కొంతమంది, కాదు ఐశ్వర్యకి అత్తమామలతో మాత్రమే పడ్డం లేదని కొంతమంది అంటున్నారు.